జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది. ప్రత్యేక బస్సులో జీవీఎంసీ కార్యాలయానికి కూటమి కార్పొరేటర్లంతా కూడా చేరుకున్నారు. కార్పొరేటర్ల వెంటే కూటమి ఎమ్మెల్యేలు వెలగపూడి వంశీకృష్ణ, శ్రీనివాస్ యాదవ్ కూడా వెళ్లారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 10కి 10 స్థానాలు గెలుచుకుంటామని చెప్పి కూటమి చెబుతోంది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తమదేనని అటు కూటమి అలాగే మరోవైపు వైసీపీ నేతలు కూడా చెబుతూ ఉన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ప్రస్తుతం అయితే పోలింగ్ కొనసాగుతోంది. 20 మంది పోటీలో ఉంటే వీరిలో 10 మంది సభ్యుల్ని ఎన్నుకోబోతున్నారు కార్పొరేటర్లు. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ కొనసాగబోతోంది. ఓటింగ్ అనంతరం లెక్కింపు ఉంటుంది. ఈసారి కూటమి క్యాంప్ రాజకీయాలతో స్థాయి సంఘం ఎన్నికలు చాలా రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం కౌన్సిల్లో ఉన్న సభ్యుల్లో కూటమికి 49 మంది, వైసీపీకి 47 మంది కార్పొరేటర్ల మద్దతుంది. అయితే ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా విజయం తమదేనంటున్నారు వైసీపీ కార్పొరేటర్లు. కూటమి నుంచి కొందరు తమకు టచ్లో ఉన్నారంటూ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు కూడా దారుణమైన రాజకీయాలు చేస్తున్నారని వాళ్ళు విమర్శిస్తున్నారు. జీవీఎంసీలో 10 వార్డులకు ఒకరు చొప్పున మొత్తం 10 మందిని స్టాండింగ్ కమిటీగా ఎన్నుకోబోతున్నారు. ఎలక్షన్ సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. వైసీపీ కార్పొరేటర్లు జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో పాల్గొనేందుకు కార్పొరేటర్లు చేరుకున్నారు. మరి కాసేపట్లో వీళ్ళు లోపలికి వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మనతో పాటు మాట్లాడుతూ కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. మేడం చెప్పడం, ఈరోజు ఎలా ఉండబోతుంది ఎలక్షన్ అనేది? అంటే గత 3 ఇయర్స్ చూసుకుంటే స్టాండింగ్ కమిటీ ప్రతిసారి వైఎస్ఆర్సీపీ గెలుపొందడం జరిగింది. ఈ ట్రిప్ చెప్పాలని చెప్తే ఇప్పుడు రూలింగ్ పార్టీ చూసరికి కూటమి ఉంది. అదేవిధంగానే ఎక్కడెక్కడ మేము కూడా వెనకంజు వేయకుండా గట్టి పోటీ ఇవ్వడానికి మేమంతా రెడీగా ఉన్నాము. తప్పనిసరిగా కైవసం చేసుకుంటాం. మళ్ళీ ఈ స్టాండింగ్ కమిటీలో కూడా వైసీపీ పార్టీ ముందుగా అగ్రగణంగా ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా మేమైతే నమ్ముతున్నాము. మీతో పాటు ఎంతమంది ఈరోజు వెళ్తున్నారు వైసీపీ? 47 మెంబర్స్ మేమైతే వైసీపీ నుంచి ఈరోజు మద్దతుగా మేరుపేయటమే కాదు, స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా 1 సైడ్గా 100 గెలుస్తారని నమ్మకంతోనే ఈరోజు కూటమి అంటుంది ఖచ్చితంగా ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు మేము గెలిచి తీరుతామని. మీరేమంటారు? లేదండి, మేమే గెలుస్తాము. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే గెలుస్తున్నామో అదే విధంగా ఈ సంవత్సరం కూడా మాదే కైవసం చేసుకుంటామని మేము చెప్తున్నాం. అదే మేమైతే ఇక్కడే ఉన్నామండి. మేము ఎక్కడ హోటల్స్కి వెళ్ళేది ఏది లేదు. ధైర్యంగా మేమైతే ప్రజల మధ్యలోనే ఉంటున్నాము. ధైర్యంగా వచ్చి మేము అటెండ్ అవ్వడం జరుగుతుంది. కూటమిలో ఉండి కూడా కార్పొరేటర్లందరినీ ఒక దగ్గర ఉంచి వాళ్ళు బహిరంగంగా తీసుకొస్తున్నారు. కానీ మేము కూటమిలో లేకుండా 1 సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మమ్మల్ని పోరాడుతున్నారంటే అందరూ వైసీపీ తరపున అంతలా గట్టిగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం మేము. సో ఇది ఓవరాల్గా ఒక్కొక్కరుగా అంటే వైసీపీ కార్పొరేటర్లు అందరూ చేరుకుంటున్నారు. మనతో పాటు చెప్పండి సార్, అంటే వాస్తవానికి అంటే ఈరోజు ఎంతమంది మీరు ఖచ్చితంగా లోపలికి వెళ్ళి మీ సభ్యులను ఎన్నుకోబోతున్నారు? ఎంతమంది? యాక్చువల్గా అయితే సంఖ్యాబలం అంతా మా వైఎస్ఆర్సీపీ పార్టీదే ఉంది. కూటమి ప్రభుత్వం నీచమైన రాజకీయాలు చేసి కొంతమంది అనేకమైన ప్రలోభాలు పెట్టి రకరకాలమైన వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఏదేదో చేసి వాళ్ళందరినీ తీసుకోవడం జరిగింది. కానీ మరి ఈ కూటమి ప్రభుత్వంలో పెద్ద నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి కూడా నిజంగా నిజాయితీ గల వ్యక్తులైతే మరి ఇలాంటి కొనుగోలు వ్యవహారాల్లో ఎందుకు వాళ్ళు చేశారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తాము. కానీ అయినప్పటికీ కూడా ఈరోజు వైఎస్ఆర్సీ పార్టీ క్యాంప్ రాజకీయాల్లో లేకుండా ఈ 3 సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా క్యాంప్ రాజకీయాల్లో వైసీపీ ప్రభుత్వం లేదు, లేదా కార్పొరేటర్ కూడా చేయలేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ వాళ్ళ కార్పొరేటర్లు చేజారిపోతారని భయంతోనో లేదా ఏంటో తెలియదు, కానీ రిసార్ట్ రాజకీయాలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వందే జరిగింది. ఈరోజు తప్పనిసరిగా వైఎస్ఆర్సీ పార్టీ ఆ స్టాండింగ్ కమిటీ 10కి 10 గెలుచుకునే పరిస్థితి ఉంది. గ్యారంటీ అని చెప్పాలి. ఈ బలంతో సాధ్యమేనా? 100% మాకు బలం ఉందండి. అక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు కూడా చాలా మనశ్శాంతిలో లేరు, అసంతృప్తిగా ఉన్నారు. ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలతో వాళ్ళు సీట్ ఇస్తామని చెప్పడంతో వాళ్ళ ఎమ్మెల్యేలే సిగ్గుపడే విధంగా ప్రజలు కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్క స్టాండింగ్ కమిటీ మెంబర్ దగ్గర 20 లక్షలు ఇచ్చి మీరు అభ్యర్థిగా ఉండండి. అసంతృప్తి అంటే మీ వైపు ఓటేసే అవకాశం ఉందని మీరు? 100% తెలుగుదేశం సభ్యులు మాకు అందరూ ఓటేస్తున్నారు. వాళ్ళే ఫోన్ల ద్వారా మాకు తెలియజేశారు. నాకు తెలిసి 12 నుంచి 15 మంది వేస్తున్నారని చెప్పి మాకు తెలిసింది. సో ఇది